వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో క్లీన్ స్వీప్ చేయాలని తెలుగుదేశం నేతలకు చంద్రబాబు లక్ష్యాన్ని నిర్దేశించారు. పట్టసీమ ఫలాలు, మచిలీపట్నం పోర్టు ఏర్పాటు వంటి అంశాలను సానుకూలంగా మలుచుకోవాలని దిశానిర్దేశం చేశారు. నాయకులంతా అహంభావం వీడి కలిసికట్టుగా పనిచేయాలని హితబోధ చేశారు. ఎన్నికల సన్నద్దతలో భాగంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు విజయవాడ, మచిలీపట్నం పార్లమెంట్ స్థానాలపై సమీక్షించారు. అమరావతి ప్రజావేదికలో తొలుత 2 పార్లమెంట్ నియోజకవర్గ నేతలందరినీ కలిసి మాట్లాడిన ఆయన తర్వాత విడివిడిగా ముఖాముఖి నిర్వహించారు. నేతల బలాబలాలు, తప్పులను వివరించారు. జిల్లాలో తెదేపా బలంగా ఉన్నా కొన్ని చోట్ల మితిమీరిన ఆత్మవిశ్వాసం, అంతర్గత విభేదాలు కొంపముంచుతున్నాయన్నారు. వాటన్నింటినీ పక్కన పెట్టి ముందుకు సాగితే అన్ని స్థానాల్లోనూ పసుపు జెండానే ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ 5 ఏళ్లలో జిల్లాలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేశామన్న చంద్రబాబు పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టా రైతాంగానికి ఎనలేని లబ్ధి చేకూర్చామని చెప్పారు. జూన్లో నాట్లు వేయడం చరిత్రన్న సీఎం తద్వారా నవంబర్లో తుపాన్ల నుంచి పంటలు కాపాడామని అన్నారు. ముక్త్యాల ఎత్తిపోతల పథకంతో పాటు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మచిలీపట్నం పోర్టుకు శంకుస్థాపన చేశామని గుర్తు చేశారు. అన్నదాత సుఖీభవ కార్యక్రమంతో రైతుల్లో మంచి ఊపు వచ్చిందని, వీటన్నింటినీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తే గెలుపు ఏకపక్షమేనని స్పష్టం చేశారు. ఆర్థిక లోటులోనూ పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామనే విషయాన్ని ప్రజలకు వివరించాలని నాయకులకు సూచించారు. తెలుగుదేశంపై ప్రజల్లో ఉన్న సానుకూలతను ఉపయోగించుకుంటూ నాయకులంతా భేషజాలు వదిలి క్షేత్రస్థాయి కార్యకర్తలతో మమేకం కావాలని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఓటమి భయంలో ఉన్న వైకాపా దొంగ సర్వేలంటూ నాటకాలు ఆడుతోందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. దొంగ సర్వేలు చేయించడం వైకాపాకు అలవాటేనన్న చంద్రబాబు అవన్నీ బయటపెడతారనే భయంతోనే ఇతరుల సర్వేలను అడ్డుకుంటున్నారని ఆక్షేపించారు. వైకాపా వాళ్లే దొంగ ఓట్లు చేర్పించి వాళ్లే తిరిగి ఈసీకి ఫిర్యాదు చేస్తున్నారని చెప్పారు. భాజపా, వైకాపా, తెరాస కుట్రలను ప్రజలే చిత్తు చేస్తారని చంద్రబాబు అన్నారు.